గడిచిన వారం అంతా కూడా ఆ పరలోకపు తండ్రి ఎంతగానో ప్రేమించి ఆయన మహాకృపను పెట్టి మనలందరినీ కూడా సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో సంఘముగా మనం కూడి రావడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని పెట్టి ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉందాం. ఆరాధన అనేది 2 పాటలు పాడుకుని 4 మాటలు చెప్పుకుని కానుకేసుకుని ఆరాధించేది అది ఆరాధన కాదు. వ్యక్తిగతంగా దేవుని కోసం జీవించటం అది ఆరాధన అవుతుంది. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాలి. ఆయన పాదాల కాడ కూర్చుని మనం ఏదో ఒకటి నేర్చుకుని మిగిలిన ఆ రోజులు అన్నీ కూడా ఆ ప్రకారంగా మనం జీవించి ఆ జీవించిన జీవితాన్ని మనం అర్పణగా తీసుకొచ్చి దేవుని ముందు ఇదిగో ప్రభా నా అర్పణ అని మనం చూపించాలి. ఇది దేవునికి ఆరాధన. ఆరాధన అనేది అర్పణ కానీ ఏదో పాటలు పాడుకుని కానుకేసుకుని దేవా ఇది నా స్తుతి ఆరాధన అనుకునేది కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మెలకుగా దేవుని కోసం జీవించడం మనం అలవాటు చేసుకోవాలి. మనం అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకున్నాం. దేవుడు అనుగ్రహించు మహిమ అంటే దేవుని మహిమ అంటే ఏంటి? దేవుని మంచితనం. ఆయన మంచితనం నీకు నాకు ఇస్తున్నాడు. ఆయన మంచితనం నీకు నాకు ఇస్తుంటే మనం దాన్ని అనుభవించలేక మనం పాపంలో ఉన్నాం కాబట్టి మనం అనుభవించలేక మన ఇష్టాంతరంగా మనం ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు ఆయన మనం ఆ పాపం నుంచి విమోచించాడు, లేకపోతే మనం దేవుని మహిమను మనం పొందలేం. దేవుని మహిమ అనేది దేవుని మంచితనం. దేవుని మంచితనం మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా నీ మంచితనాన్ని బట్టి నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టే నేను ఇలా జీవిస్తున్నా, ఇక్కడున్నా. లేకపోతే నా బతు ఎక్కడుండేదో, నేను ఎక్కడుండేదాన్నో, నేను ఎక్కడుండేవాడినో, నా జీవితం అంతా నీకు తెలుసు ప్రభా. నేను వ్యర్థమైన జీవితం జీవించిన వాడిని. అయినా సరే నువ్వు ఎప్పుడైతే నన్ను చేరతీసావో, నీ మహిమను నాకు ఇచ్చావో, నీ మంచితనాన్ని పెట్టి నీ మహిమను పెట్టి నేను నేర్చుకున్నా అనే అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పేజీ నంబర్ 135. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం రోమా 3:23 పేజీ నంబర్ 135. ఏ భేదము లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకున్నాము. ఏ భేదము లేదు. ఎవరము పరిపూర్ణమని కాదు. మనకెవరికి కూడా పరిపూర్ణంగా కానీ మంచితనంగా కానీ మనం లేనప్పుడు ఆయన మనకు అనేక సార్లు ఆయన మంచితనం మనకి కనుపరిచినప్పటికీ కూడా మనం మన అజ్ఞాన స్థితి వల్ల, మన మూర్ఖత్వం వల్ల మనం దాన్ని పొందలేక పాపంలో ఉన్నాం. అయితే ఆ మహాకృపను పెట్టి ఆ మహాదేవుడు ఆయన ప్రేమను పెట్టి మనల్ని విమోచించాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. లేకపోతే మనకు ఆ విమోచన లేదు. ఆ విమోచన లేనందువల్ల మనం ఆ పాపంలోనే ఉండేవారు. పాపంలో ఉండటం అంటే ఏంటి? మనం పాపం అంటే ఏంటి అని మనం ఏం పాపం చేశామో అని మనం అనుకోవచ్చు. దేవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేన్నైతే మనం ఎగర్తించామో, దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం దేన్నైతే గైకొనలేదో, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మనం జీవించట్లేదో, ఇది పాపం. ఏదో నామకార్థంగా క్రైస్తవత్వంగా మనం జీవిస్తున్నాము, మనకు నచ్చిన క్రియలు మనం చేస్తున్నాము, మనకు నచ్చిన పనులు మనం చేస్తున్నాము, ఏదో మందిరానికి వస్తున్నాము, ఆదివారం గడుపుతున్నాము, వెళ్ళిపోతున్నాము అనుకునేది అది కాదు ఆయన కోరుకునేది. ఆయన కోసం ఎప్పుడు కూడా మనం ఎక్కడున్నా సరే, ఎలాగున్నా సరే ఆయన కోసం జీవించే వాళ్ళ ఉండాలి. కానీ నాకు నచ్చిన జీవితం జీవించేవాళ్ళం కాదు. నాకు నచ్చిన జీవితం నేను జీవిస్తే నేను పాపంలో ఉన్నట్టే. ఎందుకంటే నాకు నచ్చిన జీవితం అలా ఎందుకు జీవిస్తాను? నా యొక్క ఆనందం కోసం, నా యొక్క సంతోషం కోసం, నా యొక్క తృప్తి కోసం నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తూ ఉంటాను. నాకు నచ్చిన జీవితం నేను జీవించింది అది దేవునికి అసహ్యం. ఆ దేవునికి అసహ్యం అయినప్పుడు దేవుడి ఇచ్చే మహిమ మనం ఎలా చూడగలుగుతున్నాము? చూడలేము. మనం పాపంలో ఉన్నాం కాబట్టి ఆయన మహిమను మనం కొనుక్కోలేకపోతున్నాం. ఆయన మంచితనాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆయన మంచితనమే లేకపోతే
మనం ఇంతవరకు సజీవులుగా ఉండేవాళ్ళం కాదు. మనకన్నా ఎంతో ధనికులు, గొప్పవారు అనేక మంది మన కళ్ళ ముందు రాలిపోతున్నారు. ఏ మంచితనము లేని నీవు నేను ఇంకా సజీవులుగా ఉన్నాము అంటే ఇదంతా కూడా ఆయన మంచితనమే. ఆయన మంచితనం లేకపోతే మనం ఏ పాటి వాళ్ళం, రెప్పపాటు చాలు. ఆయన ఆయన కనుదృష్టి మనమే ఉంచి మన కావలికి లేకపోతే ఒక క్షణం ఆయన ముఖం పక్కకు తిప్పుకుని మన పరిస్థితి ఏంటి? క్షణకాలం సాలని మన జీవితం. అనేక మంది రాలిపోయారు కానీ ఇంకా నువ్వు నేను సజీవులుగా ఉన్నావు. అందరూ పెట్టి దేవుణ్ణి ఆరాధించాలి, అందరూ పెట్టి దేవుణ్ణి కనపరచాలి. మన పాప జీవితంలో మనం జీవించినప్పుడు, మన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు, మనకు నచ్చిన జీవితం మనం జీవించినప్పుడు ఆయన మనల్ని దాని నుంచి విమోచించాడు, విడిపించాడు. ఆయన విడిపించకపోతే మనం ఇప్పటికే దేవుని మహిమని చూడలేకుండే వారమే. ఎప్పుడైతే ఆయన మనల్ని విడిపించాడో, ఓ దేవా నీవు నా మీద నీకు ఎంత ప్రేమ లేకపోతే నీ మంచితనాన్ని పెట్టి కదా నేను ఇలా ఉన్నాను, నీ మంచితనాన్ని పెట్టే కదా నన్ను గౌరవిస్తున్నారు, నీ మంచితనాన్ని పెట్టే కదా నేను సంతోషంగా జీవిస్తున్నాను, నీ మంచితనాన్ని పెట్టే కదా ప్రభా నా అక్కర్లన్నీ తీరుతున్నాయి అని దేవుడి దగ్గర చెప్పుకునే స్థాయిలో ఉన్నాము. అంటే దేవుడు మన మనోన్నతలు వెలిగింపజేసి ఆయన మనం విమోచించాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 137. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై అయితిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. మనం దేనిలో ఉన్నాం? మనం పాపంలో ఉన్నాం. మనం పాపంలో ఉన్నప్పుడు ఆ మహాదేవుడు ఏం చేశాడు? ఆయన ప్రేమను పెట్టి, ఆయన మంచితనాన్ని పెట్టి, ఆయన కుమారుని భూమి మీద పంపించి మన కోసం, మనం చేసిన పాపాల కోసం, మన అతిక్రమం కోసం, మనం నీతి తప్పిన దాని విధానాన్ని పెట్టి ఆయన కుమారుని నిర్దాక్షిణంగా బలికిరిచ్చుకున్నాడు. మనం బలవలసిన బలికి ఆయన కుమారుని బలి చేసుకుని మనల్ని విమోచించాడు. ఆ పాపం నుంచి మనల్ని విమోచించి ఈరోజు నిన్ను నన్ను ఆయన నీతిమంతులుగా, నీతికి దాసులుగా చేశాడు. మన దగ్గర నీతి ఉందా? ఏమైనా నీతిగా మనం జీవించామా? ఏ మంచితనమైనా మనం ఎవరికైనా సహాయం చేసి మంచితనంగా మనం జీవించామా? అటు జీవితం మనం ఎవరూ జీవించినప్పుడు ఆయన మంచితనం ఏంటో మనకు రుచి చూపించి, ఆయన నీతి ఏంటో మనకు తెలియపరిచి, ఆ మహాదేవుడు వాళ్ళు నిన్ను నన్ను మీరు నీతికి, పాపానికి దాసులు కాదు, మీరు నీతికి దాసులుగా చేశాడు. విమోచించి నీతికి దాసులుగా చేశాడు. అందును పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. మనకు ఏ మంచితనము లేదు, ఏ నీతి లేదు. ఎందుకు లేని వారం అయినప్పటికీ కూడా ఆ మహాదేవుడు ఆయన నీతిని నీకు నాకు పంచాడు. నీలో నాలో ఉన్న పాపాన్ని ఆయన తీసుకుని ఆయన నీతి నీలో నాలో పెట్టాడు. ఆయన నీతి వస్త్రం అనే ఆ పైపట్టు నీ మీద నా మీద కప్పి వీళ్ళంతా నీతిమంతులే, వీళ్ళలో ఏ దోషం లేదు, అందరూ ఎవరు పాపం చేయలా, వీళ్ళ ఆజ్ఞ అతిక్రమించలా, వాటిలన్నింటికి నేను నా రక్తం క్రైమ్గా చెల్లించేశా. కాబట్టి ఇప్పుడు నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు ఎవరు కూడా పాపంలో కాదు, పాప దాసులు కాదు. ఎంత మహాదేవుడు, ఎంత గొప్ప దేవుడు! ఆయన ప్రేమ ఎటువంటిదో మనకు రుచి చూపించాడు. ఆయన మంచితనం మనకు రుచి చూపించి మనల్ని విమోచించాడు. పాపం నుంచి విడుదల లేని నీకు నాకు విడుదల కలిగించాడు. పాపం నుంచి విమోచన పొందలేని వారిని మనల్ని విమోచించి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నాడు. అందులో పెట్టి దేవుని మనం ఆరాధించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 173, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపామహేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. మనకు అపరాధములకు క్షమాపణ లేదు. మనం దేవుని ఆజ్ఞకు అతిక్రమంగా జీవించాం. దేవుని ఆజ్ఞని మనం ఎగ్గర్తించాం. దేవుని మాటకి మనం లోబడకుండా నాకు నచ్చిన క్రియలు నేను చేసి మనం అందరము పాపం చేసి దేవుని మహిమ పొందలేనట్టుగా అందరము కూడా అలాగే జీవించాం.
మనకు నచ్చిన క్రియలు మనం చేస్తూ, మన నచ్చిన తోమను మనం తిరుగుతూ, మన నచ్చిన ప్రవర్తనలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన రక్తము వలన మనల్ని విమోచించి క్షమాపణ ఇచ్చాడు, క్షమించాడు. నీకు నాకు లేకపోతే మన ఎవరికి కూడా క్షమాపణ లేదు. దేవుని ఎదుట మన దేవుని మనసు మహాదేవుని మనసు ఎలాంటిదంటే ఆయన మంచితనం, కనికరము అన్నీ కలిపి నీ మీద నా మీద చూపించి మనల్ని విమోచించాడు, విడిపించాడు, క్షమాపణ ఇచ్చాడు. ఈరోజు నువ్వు నేనేమంటున్నాం? మేము దేవుడిని నమ్ముకున్నాం, మేము దేవుడిని నమ్ముకున్నాం. దేవుడిని మనం నమ్ముకోలా. దేవుడే మనల్ని విమోచించాడు, పాపం నుంచి విమోచించాడు. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడే మనల్ని పిలుచుకున్నాడు, దేవుడే నిన్ను నన్ను తీసుకొని కూర్చోబెట్టుకున్నాడు. అనేకులకు లేని భాగ్యం నీకు నాకు ఆ దేవుడే ఇచ్చాడు. లేకపోతే మనం ఎవరం కూడా రాము. దేవుని యొక్క ఆజ్ఞ నీ మీద నా మీద లేకపోతే మనం మందిరానికి రాము. అనేక మంది ఉన్నారు, అందులో రారే మందిరానికి. దేవుని ఆజ్ఞ ఎవరికైతే ఉందో వాళ్ళే వస్తారు. దేవుడు ఎవరినైతే పిలిచారో వాళ్ళే వస్తారు, అందులో రారు. దేవుడు పిలుపు లోపడిన వారే వస్తారు. దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో వాళ్ళే వస్తారు, అందరూ వచ్చి కూర్చోరు. అందుకే ఆయన మహాదేవుడు. ఆయన మనల్ని క్షమించాడు. మనం క్షమించిన మాలని ఆయన స్థానంలో, ఆయన సన్నిధిలో, ఆయన వాదాలో, ఆయన అధికారంలో నిన్ను నన్ను చేర్చుకుని కూర్చోబెట్టుకున్నాడు. మేము దేవుని నమ్ముకున్నాం చెప్పుకుని, దేవుని కోసం కూర్చుని, దేవుని కోసం ధ్యానించుకుని, దేవుని మాటలు చెప్పుకునే వాళ్ళం మనలో ఆ యోగ్యత మనకుందా? లేదు. లేనప్పుడు ఆ మహాదేవుడే మనకు దాన్ని కల్పించాడు. ఆ మహాదేవుడే మనల్ని క్షమించి ఆ యోగ్యత నీకు నాకు ఇచ్చాడు. ఆయన ప్రేమను నీలో నాలో పెట్టిన మాలని నేను దేవుని, ఓ దేవా నన్ను ఈ స్థాయిలో ఉంచావు నాయన, నీకు నిండా వందనాలు అని చెప్పుకునే వారిగా ఉన్నాం. ఈరోజు నేను కలిసి సంఘముగా కూడి ఆయన సన్నిధిలో కూర్చోవడానికి ఆ మహాదేవుడు ఇచ్చిన ప్రేమ, ఆయన చూపిన కనికరము. ఎలాంటి స్థితిలో ఉన్న వారిని ఎలాంటి స్థితి నుంచి ఎక్కడి నుంచి నీతిమంతులుగా తీశాడు, తర్వాత క్షమించాడు, రక్షించాడు, విమోచించాడు, విడిపించాడు. ఆయన క్రైము చెల్లించాడు. ఆయన క్రైము చెల్లించడం అంటే ఊరికే డబ్బులు కట్టో లేకపోతే ఏదైనా ఇచ్చో కాదు. ఆయన స్వరత్వం ఇచ్చి, శ్రేష్టమైన రక్తం సిందించి, ఒక్కసారిగా పశువులు నరికినట్టుగా నరికించుకోవాలి. ఆయన తూట్లుగా ఇష్టపూర్వకంగా ఎవరికి నచ్చినట్టు కోడాలతో కొట్టి చీర్చి చెండాడి అంత హింస పొంది నన్ను విమోచించాడు. చిన్న దెబ్బ తగిలితే ఓర్చుకెళ్ళే నీకు నాకు ఎలాంటి భయంకరమైన శిక్ష ఇప్పుడు అర్థమవుతుందా? మనం చేసిన పాపానికి, మన దేవుని అతిక్రమంకు మనం అనుభవించే శిక్ష ఏంటో మనకు అర్థమవుతుందా? అలాంటి శిక్ష మనమే పడుకోకుండా ఆయన మీద తీసుకుని నన్ను విమోచించాడు. మనందరినీ కూడా విమోచించాడు. అందుని పెట్టి ఆ మహాదేవుడిని మనం ఆరాధించాలి, అందుని పెట్టి ఆ మహాదేవుడిని మనం స్తుతించాలి. కనికరం గల దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు. నీలో నాలో ఏ మంచితనము లేదు, ఏ గొప్పతనము లేదు, ఏ ఎన్నిక లేని వారమైనప్పటికీ ఆ మహాదేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన కృపను పెట్టి ఆయన సన్నిధిలో నేను ఆయన పరిశుద్ధుల సమాసంలో కూర్చోబెట్టుకోవడానికి నీకు నాకు వరకతను కల్పించాడు. ఒక పేజీ తిరగండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 2వ అధ్యాయం 18వ వచనం. ఆయన ద్వారానే మనము ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. మనము అంతకుముందు దేవుని ఎవరో ఎరగక, దేవుని గురించి తెలుసుకోక, దేవుని సన్నిధిలోకి రాక మనము ఆ యూదులనే వారికి మనం ఆ పరిశుద్ధులకు వ్యతిరేకంగా ఉన్న ఆ పరిశుద్ధులు మనల్ని ఏం చేశారు? మనం అందరూ కూడా విడిచిపెట్టేశారు. మీకు అసలు అర్హతే లేదు, మేము పరిశుద్ధులము, మేము యూదులము, దేవుడు మాకే దేవుడు, మీకు ఎవరికి దేవుడు కాదు అని మనందరినీ కూడా ఆ ధర్మశాస్త్ర నిబంధన పెట్టి మనందరినీ కూడా దూరపరిచేశారు. దేవుడు ఎవరో తెలియని స్థితిలో నేను ఉన్నప్పుడు దేవుడికి కనీసం ఓ తండ్రి అని మొక్కుకునే ఆ మాట కూడా మనకు యోగ్యత లేకుండా చేసిన అలాంటి మనుషుల మధ్య దేవుడు ఏం చేశాడు? నీలాగా నాలాగా నరరూపం దాల్చి మనిషిగా వచ్చి మనల్ని ఏకాత్మ కలిగేలాగా ఉండేలాగా చేశాడు.
ఒకే ఆత్మ ఇచ్చాడు నీకు వాళ్ళకి మనకి కూడా ఒకే ఆత్మ ఇచ్చాడు. ఒకే ఆత్మ ఇవ్వగలిగిన దాన్ని బట్టే మనందరము ఒక్కసారి కూర్చుని అందరము ఏకమనసుతో దేవుని స్తుతించే భాగ్యాన్ని మనకు నీకు నాకు ఇచ్చాడు. లేకపోతే నేను గొప్ప, నేను తిప్ప, నేను తప్ప, నేను పండా, నేను గొప్ప అని చెప్పుకుంటూనే సరిపోయేది జీవితం అంతా. ఎంతసేపు నీ గొప్ప నా గొప్ప అలాంటి అన్నింటినీ కూడా దేవుడు తీసివేసి కొట్టుపడేసి అందరూ ఉభయవులు అందరూ ఒకటి సమానం. నా దృష్టిలో ధనికుడని లేదు, పేదవాడని లేదు, అగ్రగా స్థానంలో పెద్ద కులపాడని లేదు, చిన్న కులపాడని లేదు, అందరూ సమానం. ఆ యోధ కల్పించాడు. లేకపోతే ఆ రోజు యూదుల దృష్టిలో మనం కుక్కలతో పోల్చారు. ఆనాటి యూదులు మనల్ని కుక్కలతో పోల్చారు. కానీ ఆ మహాదేవుడు ఏం చేశాడు? మనల్ని వాళ్ళతో సమానమైన హోదాలో చేర్చాడు. ఏ హోదా లేదు, ఏ అధికారము లేదు. కనీసం ఆ వెళ్తా ఓ దేవాన్ని దండం పెట్టుకునే అధికారం కూడా లేని మన భాగ్యానికి, మనలాంటి దౌర్భాగ్య స్థితికి ఆ మహాదేవుడు ఆయన కుమారుణ్ణి ఈ భూమి మీదకు పంపించి ఆయన ఏం చేశాడు? ఒక అధికారాన్ని కలగజేశాడు, ఒక వాదాన్ని ఇచ్చాడు, రక్షించాడు, క్షమించాడు, రక్షించాడు. ఆయన రెక్కల చాటున నిన్ను నన్ను భద్రపరుచుకుని ఈరోజు మనందరినీ కూడా ఆయన పరిశుద్ధుల సమావేశంలో మనల్ని కూర్చోబెట్టుకున్నాడు. అందును పెట్టి దేవుని మనం ఆరాధించాలి. దేవుని ఆరాధించడానికి ఎదుర్కొనే కారణాలు ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి క్షణం దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఒక్క క్షణం ఆయన మనల్ని మరిచుంటే మన జీవితాలు ఏ పాటివో మనందరికీ తెలుసు. ప్రతి క్షణం ఆయన కోసం జీవించడానికి మనం మందిరంలో కూర్చుని చేసేది కాదు. మనం ఎక్కడున్నా సరే, ఎలాగున్నా సరే, ఏ పని చేసుకున్నా సరే మనం దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించుకోవాలి, దేవుని అందుకని ఆ సమరసి అన్నప్పుడు ఆ యేసుప్రభు ఏమన్నాడు? ఆ కొండ మీదని కానీ ఆ యెరూషలేములోని కాదు కానమ్మా, దేవుణ్ణి ఆరాధించేవాడు ఆత్మలో సత్యంతో ఆరాధించాలి. అంటే దేవుని మాట నీలో ఎప్పుడూ ఉండాలి. దేవుడు అనే సత్యం నీలో నాలో ఎప్పుడూ ఉండాలి. దేవుని యొక్క ఆ సత్యస్వరూపుణ్ణి, ఆ మహానీయుణ్ణి మనలో ఎప్పుడు కూడా గణపరుచుకుంటూ స్తుతించుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని ఎందును పెట్టి మనం ఆరాధించాలంటే అనేకమైన కారణాలు. రోజత్తమాలు వెతుకుంటే రోజత్తమాలు మనం దేవుని కోసం సాగిలు పడుతూనే ఉండాలి. అందుకే దేవుడు నువ్వు రోజత్తమాలు వస్తుండే నా దగ్గర సాగిలు పడవసరం లేదు, నీ మనసులో నా వాక్యం ఉంటే చాలు అని చదివించాడు. కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా ఆయన మన హృదయంలో పెట్టుకోవాలి, మన హృదయంలో దాచుకోవాలి. హృదయం అనే తలుపులను ఎప్పుడు కూడా మనం తెరిచి ఉంచుకునే ప్రభువా నిన్ను ఆహ్వానిస్తున్నాను, నా హృదయంలో ప్రేరేపించు ప్రభువా, నువ్వు నా హృదయంలో లేకపోతే నేను మళ్ళీ పాపంలో పడిపోతా, నేను పాపాలే చేస్తా, నీ ఆజ్ఞ అతిక్రమిస్తా అని దేవుని మనం గోజాడుకోవాలి. దేవుని దగ్గర మనం మొరపెట్టుకోవాలి. అలాంటి స్థితి నుంచి, అలాంటి పాప స్థితి నుంచి నిన్ను నన్ను ఇడిపించి దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా చేర్చాడు, నీతిమంతులుగా తీర్చాడు. పాపం నుంచి విమోచించి ఏ నీతి లేని నీకు నాకు నీతిమంతులుగా తీర్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి ఉన్నాము. మన పాపం వల్ల మనందరం కూడా శిక్షకు పాత్రలమై ఉన్నాం. శిక్షకు పాత్రలమై ఉన్నప్పుడు, శిక్ష అంటే ఏంటి చూడండి, ఏదన్నా పెద్ద గొడవ జరిగినప్పుడు కానీ, పెద్ద భయంకరమైన హత్య జరిగినప్పుడు కానీ, ఏదైనా పెద్ద పెద్ద కొట్లాట్లో ఉన్నప్పుడు, కోర్టులు గాట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? శిక్షలు విధిస్తారు. ఆ శిక్షకి ఫైన్ అన్నా కట్టాలి, లేకపోతే ఆ బందీ అయినా మనం చేయాలి. కానీ అంతకన్నా భయంకరమైన శిక్ష మనం పాత్రలమై ఉన్నాం. దేవుని ఉగ్రతకు మనం పాత్రలమై ఉన్నప్పుడు ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి ఆ మహాదేవుడు ఆయన కుమారుడు రక్తం వల్ల మనల్ని విమోచించాడు, నీతిమంతులుగా తీర్చి ఆయన ముందు నుంచోబెట్టాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చి వీళ్ళకి ఏ శిక్ష లేదు, వీళ్ళందరూ ఏ పాపం చేయలేదు, ఎప్పుడు ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా నీతిమంతులుగా తీర్చాడు. మనం పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఏ తప్పు చేయని వారిలాగా, ఏ మోసము చేయని వారిలాగా
ఏ పనికి మాలిన క్రియ మనం చేయనట్టుగా దేవుడు ఏం చేశాడు? మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆ దేవుని సన్నిధిలో నుంచోబెట్టాడు. మనలో ఏ నీతి లేదు ఆయనకి తెలుసు, మనలో ఏ మంచితనము లేదు ఆయనకి తెలుసు, మనలో ఏ ఒక్క కనికరము లేదు ఆయనకి తెలుసు. అన్నీ తెలుసుండి కూడా ఆ దేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. మన పిల్లలు ఎవరైనా ఒక తప్పిపోయి బుద్ధిహీనుడిగా ఉన్నప్పుడు మనం పదే పదే వాడికి డబ్బులు ఇచ్చి లేకపోతే అధికారం ఇచ్చి వాదా ఇచ్చి అది పెత్తనం ఇచ్చి మనం చేస్తామా? చెయ్యం. ఎందుకు? ఇంకా పాడు చేసేస్తాడని. మన బుద్ధి ఎటువంటిదో మనకు ఆయనకు తెలుసుండి కూడా, మన క్రియ ఎటువంటిదో ఆయనకు తెలుసుండి కూడా, మనం ఎటువంటి జీవితం జీవిస్తున్నామో అని ఆయనకు తెలుసుండి కూడా ఆ మహాదేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? తన రక్తం క్రయముగా చెల్లించి వీళ్ళంతా నీతిమంతులే, వీళ్ళు ఏ పాపం చేయలా, వీళ్ళు ఏ తప్పు చేయలా, దేవుడు ముందు చూపించాడు. నీతిమంతులుగా చేర్చి ఆయన ఏం చేశాడు? ఆయన రాజ్యంలోకి చేర్చాడు. మనల్ని ఉత్తినే విడిచిపెట్టలా మనల్ని. 1 పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. 18వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం పితృపరుతమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టు గట్టుగా ఎండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి వాడో, మనం ఎటువంటి వారమో. మనం పక్కన చూసుకుంటే కనీసం ఆయన పక్కన నుంచి అర్హత కూడా లేని నీ కోసం నా కోసం ఆయన ఏ కల్మషం లేని రక్తం దారబోచాడు. ఆయన రక్తం దారబోచాడు. ఎందుకంటే మనం పాపంలో చిక్కుకుపోయాం. మనకి ఆయన వస్తువులు కట్టి కానీ డబ్బు ఇచ్చి కానీ విడిపించేదైతే దేవుడికి సంపద కరువా, కావాల్సినంత సంపద ఉంది ఆయన దగ్గర. ఆ సంపద అంతా అపవాదికి ఇచ్చి అపవాది నుంచి మనం విడిపించేవాడు. కానీ వాటికి ఇమోషన్ లేదు మనకి. ఆ పరిశుద్ధ రక్తం వల్ల ఇమోషన్ ఉంది. మనలో ఎవరికీ పరిశుద్ధత లేదు. ఈ భూమి పుట్టిన ఏ మానవుడి దగ్గర పరిశుద్ధత లేదు, మంచితనం లేదు, నిష్కల్పటమైన మనస్తత్వం లేదు. ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరే ఇవన్నీ కలిసి ఉండటం వల్ల ఆ దేవుడు ఆయన్నే తీసుకున్నాడు. ఆ తండ్రికి ఆయనగా అర్పించుకున్నాడు. నీకుగా అర్పించుకుంటేనే ఇక్కడ ఈ సంఘంలో కూర్చున్న ఈ చెల్లెళ్ళు తమ్ముళ్ళు రక్షింపబడతారు. లేకపోతే వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. నువ్వు నిర్భయంగా వచ్చి సింహాసనమే కూర్చోవచ్చు. నీలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. కనీసం నీ పుట్టుకలోనే పాపం లేదని దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు ఆయన. అలాంటి దేవుడు ఏం చేశాడు? నేను ఏమైపోయినా పర్వాలా, నేను ఎలాగున్నా, నేను ఎలాగ ముక్కలు అయిపోయినా పర్వాలా, కానీ నా చెల్లెళ్ళందరూ కావాలి, నా తమ్ముళ్ళందరూ కావాలి. ఎంత దుఃఖం, ఎంత బాధ. నీకోసం నా కోసం ఆయన ఏ కల్మషం లేని మహానీయుడు రక్తం ధారకార్చాడు. మన పిల్లల కోసం, మన తోడబుట్టిన వారి కోసం, మన రక్త సంబంధికుల కోసం, మన తల్లిదండ్రుల కోసం ఒక క్షణం సమయం మనం ఇస్తామా? ఏమీ చేయలేం. కానీ మన కోసం ఆయన ఏం చేశాడు? సమస్తమును కార్చాడు, రక్తం కార్చాడు. ఒక్కసారిగా నరికించుకున్నాడా? లేదే. హింసలు పొందాడు, బాధ, నరకం అనుభవించి విమోచించాడు, విడిపించాడు. పాపశిక్ష నుంచి విమోచించాడు, విడిపించాడు. లేకపోతే నీకు నాకు ఆ పాపశిక్ష నుంచి విమోచన లేదు. ఆ పాపంలోనే సత్యవారమే మనం. ఆ దేవుడు ఉగ్రతలో మనం పురుగుపోయి ఆ అగ్నిగుండాల్లో కాలిపోవచ్చిన వారమే మనం. ఆయన మహాప్రేమ చేత మనం విమోచించి ఆయన తన రాజ్యంలో కూర్చోబెట్టి తన యొక్క పరిశుద్ధుల పరలోకంలో కూర్చోబెట్టుకోవడానికి విడిపించాడు. ఊరికే ఆయన విమోచించి విడిపించి నిన్ను ఈ భూమి మీద విడిచిపెట్టలా, ఆయన పరలోకంలో కూర్చోబెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పేజీ నెంబర్ 174. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. విమోచించి విడిపించి ఆయన క్రయము చెల్లించి మన ఇక్కడ మనం దొంతరేయడానికి కాదు, మన కోసం ఆయన రక్తం కార్చింది. తీసుకెళ్ళి ఆయన పరలోకంలో కూర్చోబెట్టాడు. ఆ గ్రహింపు నీకు నాకు ఉండాలి. నేను పరసంబంధినికి భూ సంబంధమైన వాడిని కాను. నేను పరసంబంధికురాలను భూ సంబంధికురాలను కాను. నా దేవుని కోసం నేను పరసంబంధమైన క్రియల్లో ఉండాలి కానీ భూ సంబంధమైన క్రియల్లో కాదు. నా ఆలోచన కానీ నా యొక్క ప్రవర్తన కానీ నా నడక కానీ ప్రతి విషయంలో కూడా నా దేవుని ఎమ్మటే నేను ఆ ఎమ్మట నడవటానికి నేను ఇష్టపడాలి. దేవుని వాక్యానుసారం నేను జీవించడానికి ఇష్టపడాలి. దేవునికి మహిమకరంగా నేను జీవించడానికి ఇష్టపడాలి. కానీ నా సంతోషం కోసం నా ఆనందం కోసం నాకు నేనుగా జీవించి నేను దేవునికి అపకీర్తి తీసుకొచ్చే స్థితిలో మనం ఉన్నామా? మనకు క్షమాపణ ఉండవు. ఎందుకంటే దేవుడు అన్నీ చూపించేశాడు, అన్నీ నేర్పించేశాడు, అన్నిటిని విడిపించేశాడు. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళానా? దానికి క్షమాపణ లేదు. క్షమిస్తాడు కానీ రక్షణ లేదు. మనం రక్షించేవాడికి ఎవడూ లేడు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఒకడే. నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నా ఇష్టానుసారంగా నేను తిరుగుతాను, ఆదివారం నేను మందిరంలో వస్తే చాలు అనుకునే అమాయకత్వంగా మనం బుద్ధిహీనతగా మనం జీవిస్తే అది మన మూర్ఖత్వం అవుతుంది. మనం ఎక్కడున్నా ఎలాగున్నా మన ప్రవర్తన కానీ మన ఆలోచన కానీ మన జీవితం కానీ దేవునికి మహిమకరంగా ఉండాలి. మనం ఎవరు పరలోక సంబంధికులం, ఈ భూ సంబంధమైన వారం కాదు. పరలోక సంబంధం నుంచి మనల్ని ఏం చేశాడు? ఆయన రాజ్య పరిపాలన ఇచ్చాడు నీకు నాకు. ఆయన రాజ్యంలోనే మనం నియమించుకున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 13వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విమోచించి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? పనికి మాలిన స్థితిలో నువ్వు నేను జీవించిన మనను శుభ్రంగా ఆయన రక్తంతో కడిగేశాడు, శుద్ధి చేశాడు. ఆయన కుమారుడు రాజ్య నివాసులుగా చేశాడు. అంటే దేవునికి ఆయన కుమారుడు ఎలాగో నువ్వు నేను కూడా అలాంటి స్థానం కల్పించాడు. యేసుక్రీస్తు ప్రభుతో సమానమైన స్థానమా నీకు నాకు ఉన్నది? మన బతికేయడం మనకు తెలియదా? మన ఆలోచన, మన క్రియ, మన వేషం, మన నటన అన్నీ దేవుడికి తెలుసుంటే ఆయన ఏం చేశాడు? దాని నుంచి విమోచించి ఆయన రక్తంతో మనల్ని శుద్ధి చేసి ఆ పరలోకపు తండ్రి ఆయన తన కుమారుని రాజ్య నివాసంలో మనల్ని కూడా చేర్చాడు. ఇవాళ చూడండి, ఆ అధికారం కోసం ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ కోట్లు ఖర్చు పెట్టి అధికారం కోరుకుంటారు. నువ్వు నేను ఏమీ ఖర్చు పెట్టలా, కనీసం మనం ఏ రక్తము దారిపోయిలా, ఏ శ్రమ పొందలా, ఏ కోటా దెబ్బలు తినలా. కానీ తీసుకెళ్ళి ఏం చేశాడు? శాశ్వతమైన రాజస్థానంలో రాజవర్గం నీకు అడ్డగట్టాడు దేవుడు. అలాంటి పరలోకపు తండ్రి నీకు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవుని మనం ఆరాధించాలి. మనకు ఏ అధికారము లేదు, ఏ మంచితనము లేదు. కానీ తీసుకెళ్ళి ఏం చేశాడు? ఆయన రాజ్యనివాసంలో వీళ్ళైతే ఒక నియోజకవర్గాన్ని పరిపాలిస్తారు, ఒక గ్రామాన్ని పరిపాలిస్తారు, ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తారు, లేదా ఒక దేశాన్ని పరిపాలిస్తారు. కానీ మనల్ని ఏం చేశాడు? సర్వలోకానికి రాజ్యవర్గంలో కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి. అలాంటి దేవుని నువ్వు నేను ఎలా ఆరాధిస్తున్నావు? టైం ఉంటే దండం పెడుతున్నావు, లేకపోతే లేదు. ముందు నా పనులు ముఖ్యం, నాకు నచ్చిన పనులు చేస్తా, వీలుంటే వస్తా, మందని లేకపోతే లేదు. దేవుని ఆరాధించేది ఇది. మనం దేవుడు చేసిన కార్యాలలో దేన్ని పోల్చుకున్నా మనకి ఏ ఒక్క అధికారము లేదు, ఏ ఒక్క అవకాశము లేదు, ఏ ఒక్క మంచితనము లేదు. అయినా సరే ఆయన ప్రేమించి ఏం చేశాడు? ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. అందుని పెట్టి దేవుణ్ణి మనం స్తుతించాలా. నా సమయం అన్నయ్య తీసుకుంటారు.